చేస్తారంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. అంటే కొద్దిమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వదించబడాలనే ఆకాంక్ష ఉంటుంది. కాకపోతే ఆ ఆశీర్వాదం మనకు ఎలా కావాలంటే వెంటనే ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఆ వెంటనే ఆశీర్వదించబడాలని కొద్దిమంది ఏం చేస్తారు? అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. దానికి అర్థంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కొద్దిమంది ఈ లోకంలో వారు వెళ్ళే ప్రయాణానికి ఏం చేయాలనుకుంటారు? తొందరగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఒకరోజు ఒక యవనస్తుడిలాగే మీకంటే నేను ముందుగా ప్రయాణ మార్గంలో ముందుగా వెళ్ళాలని ఏం చేశాడంటే ఒక షార్ట్ కట్ ఉంది, ఆ మార్గాన మీకంటే ముందుగా నేను వెళ్ళిపోతాను అని చెప్పి బండి వేసుకుని ఏం చేశాడంట? ప్రయాణం అయ్యాడు. అయితే వెళ్ళిన కొంత దారి బాగుండేసరికి నేను అందరికంటే ముందుగా వెళ్ళిపోతాను అనుకుని ప్రయాణం అయ్యాడు. కానీ సగం దూరం కంటే కొద్ది దూరం రాగానే గతుకుల రోడ్డు ప్రారంభించబడ్డది. అలా వెళ్ళే కొలది గతుకులు ఏమొస్తున్నాయి? వస్తూనే ఉంటాయి. ఒక గుంతలో పడుతుంది బండి, స్లిప్ అయినట్టు ఉంటుంది. అయ్యో కొంచెం ముందుకెళ్తే ఇంకొక గుంత, ఇలా గుంతల రోడ్డు మీద వెళ్ళవలసిన గమ్యం దగ్గరికి వచ్చేసరికి అతడు ఏమైపోయాడు? అలసిపోయాడు. తన ప్రాణమంతా కూడా ఏమైపోయింది? అలసిపోయి నీరు గారిపోయాడు. ఇక నేను ప్రయాణము చేయలేను అని చెప్పి బండి అక్కడ పెట్టి ఆ బండి మీద ఇలా భుజం వాలిపాడు. అంటే ఈరోజు చాలా మంది కూడా ఎలా ఉంటారంటే ఈ లోకంలో యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు, లోకంలో ఏం చేస్తారు? త్వరగా ఆశీర్వదించబడాలని రకరకాలైనటువంటి దొడ్డుదారులు చూస్తూ ఉంటారు. రకరకాలైన సులువైన మార్గాల్లోకి వెళ్ళి దేవునికి అయిష్టమైన మార్గాల్లో అభివృద్ధి అని పరిగెత్తారు. చివరికి ఆ అభివృద్ధి ఏం చేస్తుందంటే ప్రారంభంలో చక్కగానే ఉంటుంది, కానీ మధ్యలో నిన్ను పట్టుకుని ఏం చేస్తుందంట? చాలా భయపెడుతుంది, బలహీనపరుస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళే మంచి మార్గము ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు. ఒకవేళ అభివృద్ధి ఆలస్యం అవ్వచ్చు, ఆర్థికం ఆలస్యం అవ్వచ్చు, ఆశీర్వాదం ఏమవచ్చు? ఆలస్యం అవ్వచ్చు. కానీ నువ్వు మంచిగా కొనసాగించబడాలంటే ఆ ఆలస్యమయ్యే మార్గములో నెమ్మదితో సమాధానంతో నీవు దేవుని యందు విశ్వసించి వెళ్ళగలిగితే దేవుడు మీ కొరకు అద్భుతములను చేయునుగాక. హల్లెలూయా.